బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పల్నాడు జిల్లా వైసీపీ కొత్త అధ్యక్షుడు ఎవరు? ఓటమి భారంతో కుమిలిపోతున్న పార్టీకి నాయకుల మధ్య కుమ్ములాటలు కొత్త తలనొప్పిగా మారాయి. మొన్నటి వరకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన పదవీ కాలం ముగిసింది. ఇక ప్రస్తుతం ఆయన నెల్లూరు జైల్లో ఉండటంతో కొత్త ప్రెసిడెంట్ కోసం అధిష్టానం సెర్చ్ చేస్తుంది. గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డికి కబురు పంపింది. పల్నాడు జిల్లా అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని సూచించగా ప్రస్తుత పరిస్థితుల్లో తన వల్ల కాదని ఆయన హ్యాండ్సప్ అనేశారు. అదే సమయంలో తాను ఉంటానంటూ నర్సరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ముందుకొచ్చారు. అయితే గోపిరెడ్డిని మాత్రం జిల్లా అధ్యక్షుడిని చేయొద్దట్టు వైసీపీ అధిష్టానానికి ఫిర్యాదులు వెళ్లాయి. ఇద్దరు ముఖ్య నేతలు ఆ మాట చెప్పడం కార్యకర్తల్ని విస్మయానికి, గందరగోళానికి గురిచేస్తుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. రైట్ సాయి శంకర్, పల్నాడు జిల్లా వైసీపీ కొత్త అధ్యక్షులు ఎవరన్నా తలనొప్పి అధిష్టానానికి మొదలైంది. అయితే దీనికి సంబంధించి ఇద్దరు పేర్లు ముఖ్యంగా తెరపైకి వస్తున్నాయి. అయితే ఇద్దరిలో ఎవరిని ఖరారు చేసే అవకాశం కనిపిస్తుంది? ప్రధానంగా పల్నాడు జిల్లాకి సంబంధించి మొన్నటి వరకు అధ్యక్షులుగా ఉన్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రస్తుతం కేసులకు సంబంధించినటువంటి అంశాల్లో విచారణలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన్ని మార్చి కొత్త వారికి అధ్యక్షుడు బాధ్యతలు అప్పగించాలనే విధంగా కూడా అధిష్టానం అయితే భావిస్తున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి పల్నాడు జిల్లాకు సంబంధించినటువంటి అనేక మంది నేతలు కూడా ప్రస్తుతం అధిష్టానం దృష్టికి తీసుకెళ్తున్నారు. కొత్త నేతని ఎంపిక చేసి వారికి కనుక జిల్లా అధ్యక్షుడిగా అవకాశం ఇస్తే కంపల్సరిగా పార్టీ అనేది గట్టిగా ప్రజల్లోకి వెళ్లే అవకాశాలు ఉంటాయి. ప్రస్తుతం ఉన్నటువంటి అధ్యక్షుడి పైన ప్రస్తుతం కేసులు ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన కొంత ఇబ్బందికరంగా పార్టీకి ఉండేటటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి కొత్త వారికి అవకాశం ఇవ్వాలనే విధంగా కోరుతున్నారు. అయితే ఎవరికి ఇవ్వాలనే దానిపైన మాత్రం పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించినటువంటి అంశంలో అధిష్టానం ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గురజాల మాజీ ఎమ్మెల్యే అయినటువంటి కాసు మహేష్ రెడ్డిని కూడా అప్రోచ్ అయినట్టు తెలుస్తుంది. కాకపోతే ఈ అంశానికి సంబంధించినటువంటి దాంట్లో ఆయన మాత్రం ఈ అంశాన్ని పూర్తిగా తిరస్కరించినటువంటి పరిస్థితులు ఉన్నట్లు కూడా మనకు తెలిసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఎవరికి అప్పగించాలనే దానిపైన ప్రస్తుతం అయితే చర్చలు నడుస్తున్నాయి. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి రైట్, థ్యాంక్ యూ సాయి.